హాయ్ పిల్లలు, బాగున్నారా? ఒక కథ వినడానికి రెడీగా ఉన్నారా? నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి వచ్చేసాను. ఈరోజు మనం ఒక మంచి మోరల్ స్టోరీ తెలుసుకుందాము. అదేంటో చెప్పనా? అనగనగనగనగనగా ఒక చిన్న ఊరు ఒక నది ఒడ్డున ఉంది. ఆ ఊళ్ళో అందరూ చాలా మంచివాళ్ళు. ఒకరి క్షేమం మరొకరు కోరుకునేంత మంచివాళ్ళు. చాలా స్వచ్ఛమైన మనసు కలిగి ఉండేవాళ్ళు. ఆ ఊర్లో ఒక చిన్న గుడి ఉంది. అక్కడ ఒక పూజారి గారు ఉన్నారు. ఆయన నిత్యం పూజలు చేస్తూ చక్కగా గుడిని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉండేవారు. భక్తులతోటి ఆ గుడి ఎప్పుడు చక్కగా కళకళలాడుతూ ఉండేది. ప్రజలు కూడా ఏదైనా సమస్య వస్తే పూజారి గారి దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకుంటూ మంచి జీవనం కొనసాగిస్తుండేవారు. ఒకసారి వానలు విపరీతంగా కురిశాయి. వరద కూడా వచ్చింది. అందరూ ఇంకా ప్రజలు తప్పనిసరి పరిస్థితిలో ఊరు దాటి వరద ముంపు లేని ప్రదేశానికి వెళ్తున్నారు. అందులో ఒక పేద రైతు ఊరు వదిలి బయలుదేరుతూ పూజారి గారిని గుడి దగ్గర చూసి, స్వామి మీరు రండి, వరద అంతకంతకీ పెరుగుతోంది, ప్రమాదం భయపెడుతోంది అని పిలిచాడు. అంతా దేవుడే చూసుకుంటాడులేవయ్యా, పర్వాలేదు, నేను దేవుణ్ణి వదిలి రాలేను, నువ్వు బయలుదేరు అంటారు పూజారి గారు. ఇంకా కొంచెంసేపు అయ్యేటప్పటికి ఇంకా వర్షము పెరుగుతోంది, వరద ఉధృతి పెరుగుతోంది. ఇంకొంచెంసేపు అయ్యేటప్పటికి ఒక ఆయన గుర్రబగ్గి మీద వెళ్తున్నాడు. ఒక వ్యాపారి అన్నమాట ఆయన పూజారి గారిని చూశాడు. స్వామి రండి, నేను తీసుకెళ్తాను నాతో పాటు అని అడిగాడు. కానీ పూజారి, నేను దేవుణ్ణి నమ్మాను, ఆ దేవుడు నన్ను కాపాడతాడు, నువ్వు బయలుదేరు, పర్వాలేదు నాయన, నాకేం భయం లేదు అని చెప్పాడు. ఇంకా ఇళ్ళు మొత్తం మునిగిపోతున్నాయి. తనతో రమ్మని ఎవరు వేడుకున్నా కూడా ఆ పూజారి రావట్లేదు. ఇంకా సరేనని చెప్పేసి ఆ వ్యాపారి కూడా బయలుదేరి వెళ్ళిపోయాడు వెనక్కి, తను నిర్ణయించుకున్న ప్రదేశానికి. తర్వాత ఇంకో బెస్తవాడు ఒక పడవ వేసుకుని వచ్చాడు. అంత పెరిగిపోయిందన్నమాట వరద. బెస్తవాడు అంటే చేపలు పట్టుకునేవాళ్ళు అన్నమాట. అతను చూసి, పంతులు గారు రండి, మిమ్మల్ని నేను ఒక మంచి సురక్షిత ప్రాంతానికి చేరుస్తా అని పిలిచాడు. అప్పటికి వరద పెరిగిపోయింది కదా. పంతులు గారు కూడా గుడి గోపురం ఎక్కేశాడు. గుళ్ళోకి కూడా నీళ్ళు వచ్చేసినాయి అన్నమాట. ఇంకా అలా అనేటప్పటికి పూజారి అక్కడి నుంచే, ఆ దేవుడే నన్ను కాపాడతాడు లేవయ్యా, నువ్వు వెళ్ళు, భయం లేదు అని చెప్పేసి అతన్ని కూడా పంపించేశాడు. కొంచెం సేపటికి ఆ గుడి మొత్తం మునిగిపోయింది, ఊరు మొత్తం మునిగిపోయింది. పూజారి మరణించాడు. అతని ఆత్మ దేవుని దగ్గరికి చేరింది. ఎందుకంటే అతను చాలా భక్తితో దేవుణ్ణి కొలిచి ఉన్నాడు కదా, నమ్మి ఉన్నాడు కదా, అందుచేత చేరుకోగలిగాడు. వెళ్ళి, నువ్వు నన్ను ఎందుకు కాపాడలేదు దేవుడు, నేను నిన్ను నమ్మాను కదా, నేను నీకు అర్చన చేశాను, సేవ చేశాను, అయినా నువ్వు రాలేదు, నన్ను కాపాడలేదు అని జాలిగా అడిగాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నేను నిన్ను కాపాడదామని అనుకున్నాను, 3 రూపాల్లో వచ్చాను నీ దగ్గరికి. ఒకటి రైతు రూపంలో వచ్చాను, ఇంకొకసారి వ్యాపారి రూపంలో వచ్చాను, ఇంకొకసారి బెస్తవాని రూపంలో వచ్చాను, మరి నువ్వే రాలేదు, ఎంత బతిమాలోను, నువ్వు వినలా అన్నాడు దేవుడు. అప్పుడు అర్థమైంది, అందరిలో కూడా దేవుడున్నాడు, మనుషుల్ని మనుషులే కాపాడతారు, ఆ మనిషిలో ఉన్న దేవుడే కాపాడతాడు, నేను చూడలేకపోయాను, గుర్తించలేకపోయాను అని అప్పుడు పూజారికి అర్థమైంది. అర్థం అయిపోయాక ఏమర్థమై ప్రయోజనం ఏమిటి? కాకపోతే ఈ కథ మనం వినడం వల్ల మనం కూడా
ఆత్మ విమర్శ చేసుకోవాలి. మనం మంచిగా ఉండాలి, మనం ఎదుటి వాళ్ళలో మంచిని చూడగలగాలి, ఆ దైవత్వాన్ని మనం గుర్తించగలగాలి. మనిషికి మనిషే కదా సాయం చేస్తాడు ఎప్పుడైనాను. అది మనం గుర్తించి అవసరానికి సద్వినియోగం చేసుకుంటే మనల్ని మనం కాపాడుకోగలుగుతాం, రక్షించుకోగలుగుతాం. ఇప్పుడు కూడా దేవుడు హఠాత్తుగా పైనుంచి ఊడి కింద పడడు. మనిషి రూపంలోనే, మనిషి రూపంలోనే సాయం చేస్తాడు. బాగుందా కదా? ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.